షీట్లో ఇన్ని తప్పుల వివరాలన్నీ అసంపూర్ణం, తప్పులు తడకలు అంటూ ఏసీబీ కోర్టు అభ్యంతరం చెప్పింది. సిట్ పనితీరంపై అధికారుల ముందు 21 అభ్యంతరాల మెమోరాండంలో 3 రోజుల్లో సమాధానం తెలపాలని ఆదేశించింది. అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఛార్జిషీటు ఎలా దాఖలు చేస్తారని అడిగింది. ఎస్ఎఫ్ఐఎల్ రిపోర్టు దాఖలు చేయకుండా ఛార్జిషీటు ఎలా చెల్లుబాటు అవుతుంది? దారి మళ్ళీ అని చెప్తున్న 3,500 కోట్ల వివరాలు సరిగ్గా ఇవ్వాలి కదా, అసలు జడ్జిని ఏమి కోరుతున్నారో కూడా సరిగ్గా లేదు అంటూ ఏసీబీ కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం కక్షపూర్తిగా వ్యవహరిస్తూ నమోదు చేసిన మద్యం అక్రమం కేసు సంబంధించి సిట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్ తప్పులు తడకలుగా ఉందని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కర్ రావు గారు పేర్కొన్నారు. ఛార్జ్షీట్లో నమోదు చేసిన వివరాలన్నీ అసంపూర్తిగా ఉండటమే కాకుండా పూర్తి నివేదికలను సమర్పించలేదని వ్యాఖ్యానించారు. క్రైమ్ నెంబర్ 21/24కు సంబంధించి 2025 జూలై 19 దాఖలు చేసిన ఛార్జ్షీట్ పరిశీలనలో కొన్ని 21 అభ్యంతరాలను వీటన్నిటిపై 3 రోజులు సమాధానం చెప్పాలంటూ న్యాయమూర్తి భాస్కర్ రావు గారు స్పష్టం చేశారు.